90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో శ్రవణ్ గారు. హలో నాగరాజ్ గారు. మైండ్ఫుల్ మిలీనియర్. సో అందులో భాగంగానే ఇంకొక సరికొత్త ఎపిసోడ్. సో ప్రీవియస్ వీడియోలో భగవద్గీతలో చెప్పినటువంటి కొన్ని విషయాల్ని క్రోడీకరించి మీరు చెప్పినటువంటి విధానం, దేనికోసం పనిచేస్తే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది అనేటువంటి దాని మీద కొన్ని ప్రిన్సిపల్స్ చెప్పడం జరిగింది. ఎస్, పురాణాలను ఉద్దేశించి. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో నాగరాజ్ గారు, మనం సక్సెస్ అవ్వడానికి ఎన్నో కోడ్స్ ఉంటాయి, ఎన్నో టెక్నిక్స్ ఉంటాయి, ఎన్నో ఫార్ములాస్ ఉంటాయి. అయితే నేను సక్సెస్ గురించి రీసెర్చ్ చేస్తుండగా నాకు ఒక కోట్ చాలా అట్రాక్ట్ చేసింది. ఆ కోట్ ఏంటంటే పాబ్లో పికాసో గారు చెప్పింది, గుడ్ ఆర్టిస్ట్స్ కాపీ, గ్రేట్ ఆర్టిస్ట్స్ స్టీల్. అంటే ఇక్కడ స్టీల్ అంటే లిటరల్ మీనింగ్ ఏంటి? దొంగతనం చేయటం. అయితే మంచిగా దొంగతనం చేస్తే ఎలా మనం లైఫ్లో అభివృద్ధి చెందుతాము అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. దీని మీద రీసెర్చ్ చేస్తుండగా నాకు అనిపించింది ఏంటంటే 1959లో జపాన్ ట్రైన్స్ ఉండేవి. జపాన్ ట్రైన్స్ చాలా సౌండ్ చేసేవి. సౌండ్ చేస్తుంటే టన్నెల్స్లో వెళ్ళేటప్పుడు విపరీతంగా సౌండ్ చేస్తున్నాయని డిజైనర్స్ ఏం చేశారు, దీని డిజైన్ మార్చాలి, ఈ ట్రైన్ డిజైన్ మారుస్తే కొంచెం సౌండ్ తగ్గుతుంది అని చెప్పి వాళ్ళు ఇలాంటి డిజైన్ ఒకటి తయారు చేశారు. ఇలాంటి డిజైన్ తయారు చేసిన తర్వాత చాలామందికి అర్థం కాలే అసలు ఎక్కడి నుంచి డిజైన్ చేశారు అనేది. అది చూస్తే నేచర్ నుంచి ఒక కింగ్ఫిషర్ బర్డ్ ముక్కు ఎలాగైతే ఉంటుందో దానిలాగా డిజైన్ చేశారు. అయితే కింగ్ఫిషర్ నుంచి ఎందుకు అంటే, కింగ్ఫిషర్ వాటర్ తాగేటప్పుడు కానీ వాటర్ని స్ప్లాష్ చేసేటప్పుడు కానీ సౌండ్ చేయకుండా చేస్తుందంట. అందుకని చెప్పి సౌండ్ రాకుండా ఉండాలి అంటే కింగ్ఫిషర్ నుంచి కాపీ చేయాలని చెప్పి ఆ డిజైన్ అలా కాపీ చేశారు. సో ఒక కొత్త ఇన్వెన్షన్ వచ్చిందా లేదా? ఏది తీసుకోండి, ఒక కంపెనీ తీసుకుంటారా, ఒక ఆర్గనైజేషను, లేకపోతే ఒక వ్యక్తి సక్సెస్ అవ్వడానికి దొంగతనం చేస్తే అద్భుతంగా సక్సెస్ అవుతారు. ఇనీషియల్గా మీరు స్టార్ట్ అవుతున్న సమయంలో ఎలా స్టార్ట్ చేయాలి అనే కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు దొంగతనం చేసిండి. ఫ్లిప్కార్ట్ అమెజాన్ నుంచి కాపీ కొట్టేసింది. జొమాటో ఎల్ప్ అనే ఒక కంపెనీ నుంచి కాపీ కొట్టింది, ఐడియాస్ని స్టీల్ చేసింది, ఇన్స్పైరేషన్ పొందింది. అండ్ అలాగే ఓలా ఊబర్ నుంచి కాపీ తీసుకుంది. అండ్ అలాగే మనం చూసుకుంటే ఓయో రూమ్స్ మోస్ట్ సక్సెస్ఫుల్ అయ్యారు. ఎక్కడి నుంచి? ఎయిర్బిఎన్బి నుంచి. అంటే ఒక ఆర్గనైజేషన్ సక్సెస్ అవ్వడానికి నువ్వు కొత్త ఐడియాతో రావక్కర్లా, ఉన్న ఐడియా ఏదైతే ఉందో దాని ఫోకస్ మార్చి టార్గెట్ ఆడియన్స్ మార్చేసి నువ్వు జనాల్లోకి వెళ్ళిపోవచ్చు. సూపర్ సక్సెస్ అయ్యారా లేదా? మనిషి సక్సెస్ అవ్వాలి, ఏం చేయాలి? అయితే కాపీ చేయడం తప్పు కదా, దొంగతనం చేయడం తప్పు కదా. అయితే ఇక్కడ ఏమంటారంటే, నువ్వు ఒకటి నుంచి కాపీ కొట్టావు అనుకో దాన్ని ప్లాగరిజం అంటారు. అంటే ఒక ఆథర్ ఉంది, ఒక బుక్లో నుంచి నువ్వు ఇలానే సేమ్ కాపీ కొట్టావు అనుకో దాన్ని ప్లాగరిజం అంటారు. ఈ కంటెంట్ ఒక బుక్లో నుంచి, ఈ కంటెంట్ ఒక బుక్లో నుంచి, ఈ కంటెంట్ అలా ఒక 5, 6, 10 నుంచి చేసావు అనుకో దాన్ని ఏమంటారు తెలుసా? నైస్గా రీసెర్చ్ అంటారు. నేను రీసెర్చ్ చేశానండి అంటారు. రీసెర్చ్ చేసావంటే నువ్వు 10 బుక్స్ రిఫర్ చేసి అక్కడ నుంచి ఒక పాయింట్, ఇక్కడ నుంచి ఒక పాయింట్ నువ్వు తయారు చేసుకున్నది. ఆల్రెడీ ఒక ఉన్న ఐడియా ఉంటుంది కదా, దాన్ని నువ్వు ఎలా బెటర్ చేయాలి, ఎంత అద్భుతంగా చేస్తే నేను ఫాస్ట్గా సక్సెస్ అవుతావు అనే దాని మీద ఫోకస్ చేయాలి. అందుకని రూల్ నెంబర్ 1 ఏంటంటే, చాలా ఐడియాస్ ఉన్నాయి, ఎలా కాపీ కొట్టాలి, ఎలా స్టీల్ చేయాలి, ఎలా దొంగతనం చేయాలి. కాపీ కన్నా హయ్యర్ లెవెల్ ఈ స్టీల్. అయితే ఇక్కడ మనం స్టీల్ అంటే లిటరల్ మీనింగ్ ఎగ్జాక్ట్గా దొంగతనం చేయటం కాదు, ఒరిజినల్ దానికన్నా ఎలా బెటర్ చేయాలి, దాని నుంచి ఎలా ఇన్స్పిరేషన్ పొందాలి అనే దాని గురించి తీసుకుంటాం. అయితే వ్యక్తుల పరంగా మనం మాట్లాడుకున్నాం అనుకోండి, వీరేంద్ర సెహ్వాగ్ గారు ఒక అద్భుతమైన ప్లేయర్. ఆయన ఏం చేశారు, తనకు ఒక రోల్ మోడల్ని ఐడెంటిఫై చేసుకున్నారు. ఫైండ్ యువర్ రోల్ మోడల్, ఫైండ్ యువర్ హీరో. ఫస్ట్ ఐడెంటిఫై చేసుకున్నాడు, నాకు సచిన్ టెండూల్కర్ గారు అంటే చాలా ఇష్టం అని చెప్పి ఆయన మీద ఫోకస్ చేసుకున్నారు. దాని తర్వాత ఏం చేశారు, కాపీ చేయడం మొదలుపెట్టారు. దాని తర్వాత ఏం చేశారు, స్టీల్ చేయడం మొదలుపెట్టారు. ఆయన ఉన్న క్వాలిటీ ఏంటి, ఆయన ఎలా నుంచుంటున్నాడు, ఎలా ఆడుతున్నాడు, ఎలా బ్యాట్ పట్టుకుంటున్నాడు అనేది ప్రతిదీ ఆయన దొంగతనం చేశాడు. ఫస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి, దాని తర్వాత నీ క్వాలిటీ, నీ స్టైల్ యాడ్ చేయడం మొదలుపెట్టు, యూనిక్నెస్ని దాని తర్వాత తీసుకురావడం మొదలుపెట్టు. అలాగే చూడండి, చాలామంది రజనీకాంత్ గారి నుంచి ఇన్స్పిరేషన్ పొందుతూ ఉంటారు. కొంతమంది కంపెనీస్ నేను రతన్ టాటా గారి లాగా బిల్డ్ చేయాలనుకుంటారు. కొంతమంది డ్యాన్సులు చిరంజీవి గారి లాగా వేయాలనుకుంటారు, కాపీ చేయడం మొదలు పెడతారు. అలాగే స్వామి వివేకానంద గారి లాగా ఇన్స్పిరేషన్ చేయాలి, నేను ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని కొంతమంది అనుకుంటుంటారు. అలాగే రాజమౌళి గారు ఒక అద్భుతమైన డైరెక్టర్గా ఆయన అయ్యారు కదా, ఆయన కూడా కొన్నిసార్లు చెప్తారు నేను కాపీ కొడతాను అని ఓపెన్గా చెప్పారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, కొండవీటి దొంగ చిరంజీవి గారి సినిమా విలన్స్ ఏం చేస్తారు, ఆయన్ని ఇక్కడ వరకు కప్పేస్తారు. కప్పేసిన తర్వాత ఆయన గుర్రం వచ్చింది, గుర్రం వచ్చి ఆయన్ని కాపాడుతుంది. కాపాడితే ఆ తాడు ఉంటుంది కదా, దాన్ని నోటితో పట్టుకొని ఆయన బయటకు వచ్చేసారు. ఈ సీన్ చూసి
రాజమౌళి గారికి ఎక్కడో నిరుత్సాహం వచ్చింది. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఏం చేస్తారంటే పక్కన ఇలానే కప్పేసిన కైకాల సత్యనారాయణ గారు ఉంటారనమాట, ఆయన్ని కాపాడడానికి వెళ్ళిపోతారు. ఈయన అనుకొని గుర్రం వచ్చి హెల్ప్ చేసింది కదా, గుర్రానికి థ్యాంక్స్ చెప్పలేదు కదా అని ఈయన మైండ్లో ఎప్పుడో ఉంది అని చెప్పి మగధీర సినిమా చేసేటప్పుడు ఒక మోస్ట్ ఐకానిక్ సీన్ అండి, నాకు ఎంతో ఇష్టమైన సీను. ఎయిరా భాష అంటే అలా గుర్రం ఇలా ఇసిరేస్తే అక్కడ నుంచి ఎగిరి ఆ తాడును పట్టుకుంటే ఆయన అలా బయటకు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఆయన ఆ గుర్రాన్ని పట్టుకొని అరే మనం ఎలాగైనా యువరాన్ని పరువు కాపాడాలిరా అన్నట్టు మాట్లాడతారు. అంటే గుర్రంతో సంభాషిస్తారు. అంటే ఒక ఎమోషనల్ కనెక్ట్ అనేది క్రియేట్ చేశారు. ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఓపెన్గా చెప్పారు, కొండవీటి దొంగ సినిమాలో చిరంజీవి గారు ఇలా చేయలేదు, డైరెక్టర్ ఎక్కడో మిస్ అయింది, ఎమోషనల్గా డిస్కనెక్ట్ అయింది, అందుకనే నేను మగధీర సినిమాలో యూటిలైజ్ చేసుకున్నాను అని చెప్పారు. అంటే ఓల్డ్ ఐడియా, బట్ ద వే హీ ప్రెజెంటెడ్, ద వే హీ యాడెడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం సినిమా డైమెన్షనే మార్చేసింది. ఇండియన్ సినిమాలో మోస్ట్ ఐకానిక్ సీన్లో ఇది మిగిలిపోయింది. ఎస్. సో మనం కూడా లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఇన్స్పిరేషన్ తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. లిటరల్ చెప్పాలంటే కాపీ చేయండి, స్టీల్ చేయండి ఇంకా చెప్పాలంటే. అయితే కాపీ చేసిన తర్వాత మనం ఎప్పటికప్పుడు మోటివేషన్గా ఉండాలి కదా, ఆల్వేస్ స్టే మోటివేటెడ్ కదా. ఆ మోటివేషన్గా ఉండాలంటే అటువంటి వ్యక్తుల ఫోటోలు మన ఆఫీస్లో కానీ మన రూమ్లో కానీ కొటేషన్స్ కానీ ఇవి ఎప్పుడు మనం పెట్టుకుంటూ ఉండాలి. అలాగే స్వామి వివేకానంద గారి కోట్స్ కానీ మనం ఏదైతే లక్ష్యం ఉందో దాన్ని సాధించుకోవడం కోసం ఎటువంటివి చేయాలి, ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి, ఎటువంటి కోట్స్ ఉండాలి, ఎటువంటి వ్యక్తులతో ఉండాలి, ఎటువంటి థింకింగ్ ప్యాటర్న్ ఉండాలి, ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి. వాళ్ళ హ్యాబిట్స్ని కాపీ కొడితే అయిపోతుంది, వాళ్ళ హ్యాబిట్స్ని దొంగతనం చేస్తే సరిపోతుంది. కానీ అదంత ఈజీ కాదు. ఎక్కడ ఎవరి దగ్గర ఏ క్వాలిటీ దొంగతనం చేయాలనేది ఆర్ట్. అంతే కదా. రొనాల్డో గారి నుంచి కాపీ కొట్టొచ్చుగా. ఆయన పొద్దున్న 5 లేస్తాడు, ఓ 10 గంటలు ప్రాక్టీస్ చేస్తాడు ఫుట్బాల్, నువ్వు చేయొచ్చుగా దొంగతనం. అది మాత్రం మనకు ఓపిక లేదు. మనం ఏవైతే దొంగతనం చేయకూడదో అవి దొంగతనం చేస్తాం. మన సక్సెస్కి అలవాటైనవి, సక్సెస్కి అవసరమైనవి వాటి మాత్రం మనం దొంగతనం చేయలేము, ఎందుకంటే అవి కష్టమైనవి కదా. సో లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఒక హీరోని ఐడెంటిఫై చేయండి, వాళ్ళ క్వాలిటీస్ దొంగతనం చేయండి, వాళ్ళ మైండ్ సెట్ని, వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ని, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ డిసిప్లైన్ని కనుక మీరు కాపీ కొడితే ఇనీషియల్ స్టేజ్లో చాలా చాలా అవసరం. దాని తర్వాత మీ ఒరిజినాలిటీని, మీ స్టైల్ని యాడ్ చేయండి, కొత్తదనంగా మీరు ఇంప్లిమెంట్ చేయండి, ట్రై చేయండి. మీరు అనుకున్న లక్ష్యాలు ఖచ్చితంగా తొందరగా నెరవేర్చుకుంటారు. సక్సెస్ అనేది మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. అంటే నేను కొన్ని టాపిక్స్ కాపీ చేస్తాను, సినిమాల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని దాని వీడియో కింద చేస్తాను. మామూలు సక్సెస్ ఉండదు, 1 million రీచ్ అనే కూడా చాలా ఉంది. ఇది కూడా నేను కాపీ చేశాను ఒక చట్నీ, బట్ ఐ యాడెడ్ మై ఫ్లేవర్, ఐ యాడెడ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ అనమాట. సో మైండ్ఫుల్ మిలీనియర్ నువ్వు అవ్వాలి అంటే గొప్ప వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేయాల్సిందే, వాళ్ళ మైండ్ సెట్ని దొంగతనం చేయాల్సిందే, సక్సెస్ ఈజీ అవుతుంది. చాలామంది మైండ్ఫుల్ మిలీనియర్ సిరీస్ సెషన్స్ అంటే క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు. ఎప్పుడుండే అవకాశం ఉంటుందంటారు? సో నాగరాజ్ గారు, నేను ఎప్పటి నుంచో సెషన్స్ చెప్పాలని ఇంట్రెస్ట్తో ఉన్నాను. సో ఎన్నో మనం బ్యాచెస్ చేసాం, అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. అయితే ఈసారి చాలా ప్రత్యేకం, ఎందుకంటే మనం ఈ బ్యాచ్ని April 3rd నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మన ఉగాది, మన తెలుగు నామ సంవత్సరంలో మనం ఈసారి స్టార్ట్ చేస్తున్నాం. సో ఎవరైతే గోల్స్ పెట్టుకున్నారో 2025లో నేను ఏవైతే గోల్స్ పెట్టుకున్నానో వాటిని మేనిఫెస్ట్ చేసుకోవాలి, వాటిని నేను రిజాల్వ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో, అప్పుల బాధల్లో నుంచి బయటకు వచ్చి ఒక అద్భుతమైన లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారో, అటు పర్సనల్ లైఫ్లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, ఫినాన్షియల్ లైఫ్లో కానీ, రిలేషన్షిప్ పరంగా కూడా ఒక అద్భుతమైన లైఫ్ని లీడ్ చేయాలనుకుంటే ఈ మైండ్ఫుల్ మిలియనర్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఆల్మోస్ట్ 10 days ఉంటుంది ప్రోగ్రామ్. సో ఎవరైతే 360 degreesలో లైఫ్ని అద్భుతంగా లీడ్ చేయాలి అని అనుకుంటే, అటు మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, మనం ఎన్నో టాపిక్స్ మాట్లాడుకుంటాం. అండ్ అలాగే ముఖ్యంగా అప్పుల బాధల్లో ఉండి ఎలా బయటికి రావాలి, ఎలా వాటిని రిజాల్వ్ చేసుకోవాలి, అప్పుల్ని ఎలా పే చేయాలి అనే కూడా కన్ఫ్యూజన్ ఉంటే మనం డీటెయిల్గా మనం మాట్లాడుకుంటాం. అండ్ అలాగే ప్యాసివ్ ఇన్కమ్ మోడల్స్ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, ఇన్కమ్ని ఎలా 3x 4x ఎలా చేసుకోవచ్చు అనే డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఖచ్చితంగా నేను చెప్పేది, మీ టైంని, మీ ఎనర్జీని, మీ ఫోకస్ని, మనీని మీరు మేనేజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ సెషన్స్ 10 రోజుల పాటు మీ లైఫ్లో ఒక అద్భుతమైన షిఫ్ట్ అనేది వస్తుంది అంటలో ఎటువంటి సందేహం లేదు. సో కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మైండ్ఫుల్ మిలీనియర్ సెషన్లో కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే April 3rd నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి.
ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.